విశాఖలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ భక్తులతో కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది భక్తులు గోవిందా గోవిందా అంటూ నామస్మరణతో సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. అడుగడుగున సేవా కార్యక్రమాలు, ప్రత్యేక ఆకర్షణలు భక్తులను అలరిస్తున్నాయి. మురళీనగర్లో ఏర్పాటు చేసిన నరసింహస్వామి దశావతారాల విగ్రహాలు విశేషంగా ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మీనా అందిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ విశాఖపట్నం సింహాచలం శ్రీ లక్ష్మీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. తొలి పావంచ నుంచి భక్తులు కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయబద్ధంగా వారి భక్తి ప్రబుద్ధులతో స్టార్ట్ అయ్యి కూడా ఇక్కడ సింహాచలం నుంచి, అడవివరం నుంచి, తర్వాత మద్దెలపాలెం హెల్త్ సిటీ, అలాగే ఇక్కడ మురళీనగర్ ఎన్జిఓస్ వరకు కూడా కొనసాగుతున్నారు. అత్యధిక సంఖ్యలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అధిక సంఖ్యలోని భక్తులు వారు గిరి ప్రదక్షిణలోని పాల్గొని వారు భక్తి ప్రవచనాలను చేసి మార్నింగ్ కి అంటే ఉదయాన్న ఈ 32 కిలోమీటర్ల మేర ప్రయాణాన్ని అంటే నడకను ప్రారంభించి కూడా ఇది పూర్తి చేసుకొని శ్రీ లక్ష్మీ వరహ నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకుంటారు. కొంతమంది ఈ టీం యొక్క నిర్వాహకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, చెప్పండి అసలు మీ అంటే విభిన్నంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం. నేను ఇది 12వ సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఈ కార్యక్రమం నేను అందరూ మా ఫ్రెండ్స్ యూత్ అందరితో కలిసి మాట్లాడుకుని అందరితో ఆయనతో మొత్తం ఇంత గ్రాండ్గా ప్రతి సంవత్సరం చేస్తామండి. ఈనాడు మన దశావతారాల్లో చేసాం. 12 సంవత్సరాల నుంచి చేస్తూ కూడా ఇక్కడ మీరు వెనకాతల బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే థీమ్ అయితే ఉంది, కానీ ఏ పేరు అయితే పెట్టలేదు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరు పెట్టదలుచుకోలేదండి. ఎవరికి మనం దేవుడి సేవ చేస్తున్నాం కాబట్టి ఎవరు పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు ఇది. సో దేవుడి సేవ కోసమే మాత్రమే చేస్తున్నాం. అది ఎవరు అనేది మేము చెప్పుకోమండి, అందుకే మేము బ్యానర్ పెట్టలేదండి. గిరి ప్రదక్షిణ సందర్భంగా మీరు ఏంటి ఎలా పాల్గొన్నారు? చాలా బాగుందండి. 12 సంవత్సరాల బట్టి నుంచి మా బాబు బాగా చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అందరూ కూడా డొనేషన్లు కూడా బాగా ఇస్తారు, బాగా చేస్తాడు. అందరూ కూడా ఆనందంగానా, అందరూ కూడా చాలా దీనిగానా, అందరూ పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా తెల్లవారు 7 గంటల వరకు కూడా శ్రద్ధగా కూడా కష్టం లేకుండా ఇసుక్కోకుండా చాలా బాగా చేస్తారు. ఆ దేవుడు సింహాద్రప్పన్న వాళ్ళని ఎప్పుడూ చల్లగానే 10 కాలాల పాటు వాళ్ళ వాళ్ళని చల్లగా చూడాలని ఆ సింహాద్రప్పని కోరుకుంటున్నాను. 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా, దాని ఒక ముఖ్య ఉద్దేశం? మేము 12 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నామండి. ఇదే ప్లేస్లో చేస్తాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఐటెం పెంచుకుంటూ అందరికీ జనాలకి పంచి సేవ చేస్తుంటాము. మా స్పెషల్ ఏంటంటే ఐస్ క్రీమ్ తెల్లవారు 7 గంటల వరకు ఐస్ క్రీమ్ పంచుతూనే ఉంటాం వచ్చిన వాళ్ళందరికీ. ఐస్ వాటర్ అందరికి ఇస్తాం. అందరూ మామూలు వాటర్ ఇస్తారు, మేము ఇక్కడ ఐస్ వాటర్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారండి, వితరణ చేస్తారు? ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి అంటే మధ్యాహ్నం నుంచి ఐస్ వాటర్, రస్నా, బటర్ మిల్క్, నెక్స్ట్ ఏమో కాబూలి చెనా, పులిహార, కొమ్ము శనగలు, బిర్యానీ, నెక్స్ట్ ఇప్పుడు ఐస్ క్రీమ్. ఇక్కడ అన్ని ఐటమ్స్ పెడుతున్నారండి. అంతా మంచి బాగుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలు పెట్టారు. పులిహార, బిర్యానీ, మజ్జిగ, పెరుగు, జ్యూస్ అన్నీ ఇస్తారండి. కొమ్ము శనగలు, కాబూలి శనగలు అన్నీ, ఐస్ క్రీమ్ కూడా పెడతారండి. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలోని ఇక్కడ మురళీనగర్ రోడ్లోని అయితే వినూత్నంగా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికంగా కూడా అందరూ ఏదో మామూలుగా మాట్లాడుతూ నడుచుకొని వెళ్ళిపోకుండా కూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా పాటలు పెట్టి ఆధ్యాత్మికంగా కూడా వారితో గోవింద నామ స్మరణ చేస్తూ కూడా 12 సంవత్సరాల నుంచి కూడా విభిన్నమైన 12 రకాల థీమ్ తోని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, అలాగే నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి 12 సంవత్సరాల నుంచి కూడా ఈ థీమ్ ని ఏర్పాటు చేస్తున్నారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము ఇక్కడ దగ్గర 12 సంవత్సరాల నుంచి ప్రసాద వితరణ చేస్తున్నామండి. అంటే మా ఫ్లాట్లో వాళ్ళందరూ మా ఫ్రెండ్సే, అందరూ వచ్చి అందరి సహకారంతో మేము ప్రజలకి ప్రసాదాన్ని ఇస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ దేవుడు సేవ చేయడం వల్ల మాకు కాస్త కోస్తో పుణ్యం అనేది దక్కుతుందని. గిరి ప్రదక్షిణ అనేది ఎవ్రీ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా ఇయర్ జనాలను చూస్తూ ఉంటే ఎంతో వైభవంగా అనిపిస్తుంది. స్వామివారి వీళ్ళలో తిరుగుతారన్న నమ్మకంతో ప్రతి ఒక్కరిని సేవ చేయడానికి అయితే ముందుకొచ్చాము. ప్రతిదీ స్వామివారి చేతుల మీదే జరుగుతుందని స్వామి మీద నమ్మకం ఉంచి అందరమే ఇన్వాల్వ్ అవుతున్నాము. ప్రతి క్షణము స్వామిని మేము అనుభవిస్తున్నాం అన్న దీంతో భక్తి పారవస్యంతో ముందుకు వెళ్తున్నాం.
మానవ సేవే మాధవ సేవ అన్న చందంగా కూడా ఇక్కడ 12 సంవత్సరాల నుంచి కూడా వారి పేరు కూడా బయట పెట్టకుండా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి బయటికి చెప్పకుండా వెనకాతల బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కూడా పెట్టకుండా మేము ఎందుకంటే ఏర్పాటు చేస్తున్నాము, మన పేరు మనం చేసిన పుణ్యం ఎవరికి తెలియకూడదు, మనం చేసిన సేవ మాత్రమే తెలియాలనే నినాదంతో వీరు చేస్తున్నారు. అయితే 12 సంవత్సరాల నుంచి కూడా పెట్టిన థీమ్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా కూడా వివిధ రకాలుగా కూడా ఆధ్యాత్మికంగా కూడా దేవుని యొక్క రూపాలని ఇక్కడ ప్రతిష్ఠించి కూడా భక్తులు ఎవరైతే వెళ్తున్నా వారితో నామస్మరణ చేసి వివిధ రకాల మార్నింగ్ నుంచి కూడా రేపు మార్నింగ్ వరకు కూడా శనగలు, పులిహారు, ఐస్ క్రీము అన్ని విభిన్న రుచులతో కూడిన పలహారాన్ని, ప్రసాదాన్ని వీరు అందజేస్తున్నారు. అయితే ఇక్కడ మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలోని ఇక్కడ పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అధిక సంఖ్యలోని కూడా భక్తులు గోవింద నామ స్మరణతోని ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పొచ్చు. ఇది ప్రెజెంట్ అప్డేట్. కెమెరా పర్సన్ సుధాకర్ తో మీనా ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.